So hi guys, in this video we can proceed with the concept like conversion of Mori mission to Mealy mission. సో ఇక్కడ మన దగ్గర ఉన్న మిషన్ ఏంటి అంటే మోరీ మిషన్. సో ఇప్పుడు ఆ మోరీ మిషన్ మనం ఎలా కన్వర్ట్ చేయాలి అంటే యాజ్ ఎ మీలీ మిషన్ లాగా కన్వర్ట్ చేయాలి అనమాట. సో మోరీ మిషన్లో మీకు ఆల్రెడీ తెలుసు కదా, సో ఇన్పుట్ అది రిటర్న్ చేసే అవుట్పుట్ కూడా ఎక్కడ ఉంటుంది, స్టేట్ లోపలే ఉంటుంది. సో అదే మనకి మీలీ మిషన్లో ఎక్కడ ఉంటుంది, సో ట్రాన్సాక్షన్ దగ్గర ఉంటుంది అనమాట. అంటే ఒక రెండు స్టేట్స్కి మధ్యలో ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో అక్కడ ఉంటుంది అనమాట. సో మీకు అది క్లియర్గా తెలియాలి అంటే సో ఫస్ట్ మన దగ్గర ఏమి ఉండాలి అంటే ఒక మోరీ మిషన్ అనేది ఫస్ట్ ఉండాలన్నమాట. సో మన దగ్గర ఒక మోరీ మిషన్ ఉంది. సో ఇప్పుడు ఈ మోరీ మిషన్కి ముందు ట్రాన్సాక్షన్ టేబుల్ వేయాలి. ఎప్పుడైతే మనకి ట్రాన్సాక్షన్ టేబుల్ వస్తుందో దీన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ మీలీ మిషన్ అనమాట. సో ముందు మనకి మా వాడి క్వశ్చన్ ఇలా ఇచ్చేస్తాడు అనమాట. సో ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ మీలీ మిషన్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మనం దాని యొక్క ట్రాన్సాక్షన్ టేబుల్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి అన్న, సో వాట్ ఆర్ ద స్టేట్స్ వీ హ్యావ్? వెరీ గుడ్. సో వాట్ ఆర్ ద కరెంట్ స్టేట్స్? A0, A1, నెక్స్ట్ వన్ ఈస్ A2. A0, A1, A2 are the current states of a Mori mission. ఇది మోరీ మిషన్ ట్రూత్ టేబుల్ అన్న, అది మీలీ మిషన్ ట్రూత్ టేబుల్. సో అది డిజైన్ చేసిన తర్వాత వీ కెన్ ప్రొసీడ్. సో ఇక్కడ చూడండి అన్న, A0 ఆన్ ఇన్పుట్ ఎక్కడికి వెళ్తుంది? A0 ఆన్ ఇన్పుట్ 0 ఎక్కడికి వెళ్తుంది? A1కి వెళ్తుంది. A0 ఆన్ 0 A1కి వెళ్తుంది. A0 ఆన్ 1, A0 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A0కే వెళ్తుంది. A0 on 1 A0కి వెళ్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్ వీ హ్యావ్ హియర్ ఫర్ ద స్టేట్ B. అదేవిధంగా మీరు రెండింటికి కూడా రాయండి. A1 స్టేట్ ఇక్కడ ఉంది. A1 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది? A1కే వెళ్తుంది. A1 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A2కి వెళ్తుంది. మీరు ట్రాన్సాక్షన్ టైబుల్ కరెక్ట్గా వేయాలన్న. ఇన్ కేస్ మీకు ఇక్కడ కనుక పోయిందంటే అంటే డయాగ్రామ్ అంతా పోతుంది, కంప్లీట్గా మొత్తం కూడా మీకు అవుట్పుట్ అనేది వేరే వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి అది రాకుండా చూసుకోండి. A1 on 0 A1, A1 on 1 A2. What is the output we have here? That is B. Next A2. A2 on 0 it goes to A1. A2 on 0 it goes to A1. A2 on 1 it goes to A0. A2 on 0 A1కి వెళ్తుంది. A2 on 1 A0కి వెళ్తుంది. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? A. సో ఇది మనకి ట్రూత్ టేబుల్ రాస్తే అంటే ఇది ఆల్రెడీ కంప్యూటేషన్ కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ వరకు మనం రాసేస్తే ఏంటి అంటే దాని అర్థం ఒక పర్టికులర్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది, అంటే మోరీ మిషన్ వరకు అయిపోయింది. నౌ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ మీలీ మిషన్ విత్ ద టేక్ ది రిఫరెన్స్ యాజ్ ఏ మోరీ మిషన్ కంప్యూటేషన్ టేబుల్. ఈ టేబుల్ యూజ్ చేసుకుని మనం రిఫరెన్స్ తీసుకుని వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద మీలీ మిషన్ అనమాట. సో ఆ మీలీ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో వాట్ ఆర్ ద కరెంట్ స్టేట్స్? ఇక్కడ అసలు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఫస్ట్ 3 స్టేట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ రాసుకోండి. ద ఫస్ట్ వన్ ఏముంది? A0, నెక్స్ట్ వన్ A1, నెక్స్ట్ వన్ వచ్చే వాటికి A2 అనమాట. సో A0 అనే స్టేట్ ఉంది, A1 అనే స్టేట్ ఉంది, A2 అనే స్టేట్ ఉంది. సో బేసిక్గా మనకి 3 స్టేట్స్ ఉన్నాయి. అక్కడ వరకు కథం 5 బాగానే ఉంది. ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ A0 on 0 ఎక్కడికి వెళ్తుంది? జాగ్రత్తగా వినండి. A0 on 0 ఎక్కడికి వెళ్తుంది? A1 వెళ్తుంది. A0 on 0 జాగ్రత్తగా వినండి. A0 on 0 ఎక్కడికి వెళ్తుంది? A1కి వెళ్తుంది. I hope you understand the point, right? For example, ఇక్కడ చూడండి A0 on 0 అది ఎక్కడికి వెళ్తుంది అంటే సో A0 on 0 మనకి ఎక్కడికి వెళ్తుందన్నా A1కి వెళ్తుంది. సో నెక్స్ట్ వన్ A0 on 1 ఎక్కడికి వెళ్తుంది? A0 on ట్రాన్సాక్షన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A0కి వెళ్తుంది. A0 1 ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్తుంది? A0కి వెళ్తుంది. సో మీకు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను కదా. సో మనకి ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్స్ ఏమి వస్తాయి అంటే ఇప్పుడు ఇది రిటర్న్ చేసే అవుట్పుట్ ఏంటి మనకి అది తెలియదు ఇప్పుడు. సో అది ఎలా తెలుస్తుంది? సో అది మీకు తెలియాలంటే ముందు ఇవన్నీ ఫస్ట్ రాసేసుకోండి స్టేట్స్, దాని తర్వాత వీ కెన్ ప్రొసీడ్ విత్ దట్. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ A2 నెక్స్ట్ స్టేట్ A1 కదా. A1 on 0 ఎక్కడికి వెళ్తుంది? A1 on 0 A1కి వెళ్తుంది. సో అంటే A1 on 0 A1కి వెళ్తుంది. నెక్స్ట్ A1 on 1 ఎక్కడికి వెళ్తుంది? A2కి వెళ్తుంది.
on 1 it goes to A2 అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, A2 on 1 A1కి ఎక్కడికి వెళ్తుంది, A2 on 0, A2 on 0 ఎక్కడికి వెళ్తుంది, A2 on 0 A1కి వెళ్తుంది. నెక్స్ట్ A2 on 1 A0కి వెళ్తుంది. ఇది ఇప్పుడు ఇది ఎలా ఉంది, యాజ్ ఏ డిఎఫ్ఏ లా ఉందన్నమాట. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే వీ నీడ్ టు కన్వర్ట్ ద డిఎఫ్ఏ ఇంటూ మనం ఎలా మార్చుకోవాలి అంటే దాన్ని ఇప్పుడు మనం సో యాజ్ ఏ ఈ పర్టికులర్ థింగ్ నథింగ్ బట్ ఏంటి అంటే మీలీ మిషన్ లాగా మార్చుకోవాలి. సో మీలీ మిషన్ లో మనం ఎలా మార్చుకుంటాం ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వినండి. సో వీ హ్యావ్ ఆల్ ద ఇన్పుట్స్, మనకు ఇప్పుడు ఏం కావాలి, అవుట్పుట్స్ కావాలన్నమాట. ఆ అవుట్పుట్స్ ఏంటి అంటే ఇవి ఇక్కడ అవుట్పుట్స్ ఏమున్నాయి, బీబీఏ ఉన్నాయి కదా, అవి మనకి అవుట్పుట్స్ అవుతాయి అనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఏ నాట్ స్టేట్ చూడండి, ఏ నాట్ స్టేట్ ఇదే కదా, ఎస్ ఇది ఏ నాట్ స్టేట్. చాలా జాగ్రత్తగా వినండి, చెప్పేది క్లియర్గా వినండి. ఆన్ ఏ నాట్ స్టేట్ ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, A1 వెళ్తుంది. ఆన్ 0 A1 వెళ్తుంది. అవుట్పుట్ ఏముంది, బి, అంటే ఇక్కడ ఎంత వస్తుంది, బి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ A0 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, A0కే వెళ్తుంది. అప్పుడు ఎంత రావాలి ఇక్కడ, బి, బికాస్ ద అవుట్పుట్ ఈస్ బి, బికాస్ మనకి పైన ఉన్నది ఇన్పుట్ కింద ఉన్నది అవుట్పుట్ కదా. సో ఇప్పుడు మనకి A1 చూడండి, A1 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, A1 ఆన్ 0 A1కే వెళ్తుంది, దెన్ ద అవుట్పుట్ ఈస్ బి. అదేవిధంగా A1 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, A2కి వెళ్తుంది, అవుట్పుట్ వాస్ బి. నెక్స్ట్ A2 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, A1కి వెళ్తుంది, దెన్ ద అవుట్పుట్ వాస్ ఏ. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఏ వచ్చింది అనమాట. సో అదేవిధంగా A2 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, A2 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుందన్నా, A2 on 1 it goes to A0 వెళ్తుంది. సో ద ట్రాన్సాక్షన్ ఈస్ ద అవుట్పుట్ ఈస్ A. సో దిస్ ఈస్ ద వే వీ నీడ్ టు క్రియేట్ మీలీ మిషన్. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో మనకి మోరీ మిషన్లో ఎలా ఉంటుంది అంటే, సో మనకి ట్రాన్సాక్షన్ స్టేట్స్ అన్ని కూడా లోపల ఉంటాయి అనమాట, నథింగ్ బట్ అవుట్పుట్స్ అన్ని కూడా లోపల ఉంటాయి. మీలీ మిషన్లో ఎక్కడ ఉంటాయి అంటే, సో మనకి బయట ఉంటాయి అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మీకు ఈజీలీ కన్స్ట్రక్ట్ ద ట్రాన్సాక్షన్ స్టేట్ డయాగ్రామ్, సారీ ట్రాన్సాక్షన్ టేబుల్. స్టేట్స్ ఏమున్నాయి, A0 A1 A2. Input 0 on input 0, A0 on input 0 ఏ స్టేట్కి వెళ్తుంది, A0 on input 0 it goes to A1 but the output is B. This is the output, right? The output was B. అదే A0 on 1 ఏ స్టేట్కి వెళ్తుంది, A0కి వెళ్తుంది, then the output was B. సో అదేవిధంగా A1 on 0 it leads to A1, the transaction output is B. A1 on 1 it leads to A2, then the transaction output was B. Next A2 on 0 it goes to A1, the transaction output is A. అదేవిధంగా మన ఇది A 0 కాదు. నెక్స్ట్ A2 on 1 it goes to A0, the transaction diagram is, sorry, the transaction output is A. This is the way we need to construct a mealy machine from Mori machine, nothing but the conversion of a Mori machine to the mealy machine. In next video we can take a look about how we can convert from mealy machine to Mori machine. Thank you, please do subscribe.